శక్తి సామర్థ్యము కలిగినటువంటి వీరులకు, మహాపరాక్రమశీలులకు, వేద మాతలకు, బ్రాహ్మణోత్తములకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధు సజ్జనులకు నమస్కరిస్తూ నా ప్రసైనటువంటి వాడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు నామ రూపములు కలిగిన మీరు వినండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. నేను ఆత్మను మాట్లాడుతున్నాను. నేను పుట్టక ముందు ఉన్నాను, పుట్టిన తర్వాత ఉన్నాను, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఉండేది నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. హే, నేను తండ్రిని మాట్లాడుతున్నాను, తల్లిని మాట్లాడుతున్నాను, తాతను మాట్లాడుతున్నాను, పాతవాణ్ణి, అందరికంటే పురాణమైన వాణ్ణి నేను మాట్లాడుతున్నాను. నన్ను ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఎందుకు? పవిత్రమైన ఓంకారం గురించి తెలిసిన వాడిని, అన్ని వేదాల సారాన్ని అవపోసన పట్టిన వాడిని. ఎందుకు నన్ను మీరు తెలుసుకోలేకపోతున్నారు? నమే విదుస్రగణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఋషులకు, దేవతలకు, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ నేను ఎవ్వడికి తెలియను. నేను ఎందుకు తెలుసా? మట్ట పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. నేను అందరికంటే మొదటివాన్ని మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా ఈ ప్రపంచంలో వచ్చి అష్ట దిగ్బంధంలో పడి అష్ట కష్టాలు పడుతూ జీవిస్తున్నారు. మీరందరూ ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నన్ను పట్టుకోవాలి. నేను ఎవరిని? అందరికంటే పురాతనమైన వాడిని. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. మీరందరూ కూడా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అనేటటువంటి జడ పదార్థాన్ని పట్టుకున్నారు. దానినే ఉపాసన చేస్తున్నారు. నన్ను ఒక్కడన్నా పట్టుకుంటున్నాడా? ఎవరు పట్టుకోవడం లేదు. కాబట్టి మీరు జడాన్ని పట్టుకుంటున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అందరూ కూడా జడాన్ని పట్టుకుంటున్నారు. కాబట్టి మీరందరూ జడం దిక్కే ఉంటున్నారు. చావు పుట్టుకల మధ్య తిరుగుతున్నారు. మరి నేనెవరిని? ఇప్పటిదాకా ఏం చెప్పినా నేను? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నామరూపాలు లేనివాడు మాట్లాడుతున్నాడు. మరి మీరేం చేయాలి? ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. మీరందరూ నన్నే పట్టుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? ప్రపంచాన్ని పట్టుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని పట్టుకుంటున్నారు. నన్ను ఒక్కడన్నా ఉపాసన చేస్తున్నాడా? నేను ఎవరిని? పరమాత్మని. చెప్పిన కదా, మీరు జీవాత్మలు. మరి శరీరంలో ఉండి మనం ఏం చేస్తున్నాం? అష్టదా ప్రకృతిని పట్టుకున్నాం. మరి నన్ను పట్టుకోవాలంటే ఏం చేయాలి? అల్ప చైతన్యము కలిగిన మీరందరూ అనంత చైతన్యము కలిగినటువంటి నన్ను ఉపాసన చేయాలి. అదే అయోధ్య. అలాంటి పుస్తకాన్ని ఈ మహాత్ములు రచించారు. ఇక్కడ కూర్చున్నారు ప్రభువులు, విభువులు. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభువు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను ఏమీ చేయడం లేదు. నేను చూస్తూ ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, అన్ని నాలోనే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క కర్మల ఫలాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి తెలుసా? మీ కర్మల్ని అనుభవిస్తూనే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనే చెప్పాలి, నా గురించి నేనే చెప్పాలి అని చెప్తుంది భగవద్గీత. అది చెప్తుంది వేదము, అని చెప్తుంది ఉపనిషత్తులు. ఇది ధర్మము, ఇది సనాతనము. ఈ సనాతనానికే నామరూపములు లేవు. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రపంచంలో వచ్చి అమెరికా వాడు కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, రష్యా కానీ, భారతదేశం కానీ, పక్కనున్న పాకిస్తాన్ కానీ, ఎవరైనా సరే నా వేదమే మూలము. కాబట్టి భారతీయ సనాతన ధర్మాన్ని ఆశ్రయించకుండా ఒక్కడు కూడా ముక్త స్థితిని పొందలేడు, బంధ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ పరమాత్మను స్మరించడమే ముక్తి, విస్మరించడమే బంధము. కాబట్టి మీరు విస్మరణలో ఉంటారా, స్మరణలో ఉంటారో చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి భ్రంశః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః.
అట్లా మనందరి బుద్ధులు నశించిపోయినాయి మీ అందరివి. కాబట్టి హే విశ్వమానవులారా, మీరందరూ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోండి. నేనున్నాను మీకు ఆధారంగా. ఎందుకు? ఎక్కడ ఉన్నాను? యదాదిత్యగతం తేజో, ఎక్కడ? సర్వత్ర సర్వత్ర సర్వభూత స్థితం. సర్వభూత స్థితం. అందరిలో ఉన్న నన్ను, అందరిలో ఉన్న నన్ను చెప్పినాను కదా, నేను నామరూపంలో లేనివాడిని అని చెప్పినాను ఫస్ట్. నేను వచ్చి ఆడ కూర్చున్నప్పుడు శ్రీనివాసుని అవుతా, ఎందుకంటే ఇది నాకు ఒకటి తగిలిచ్చారు కాబట్టి నేను చెప్తాను. అందుకోసము మీరందరూ ఏం చేయాలి తెలుసా? నేను చెప్పేటప్పుడు మీరందరూ బాగా వినాలి. ఎందుకంటే నేనే చెప్పాలి నా గురించి. అయితే మీరందరూ ఎక్కడ పట్టుకోవాలో కూడా చెప్తాను. నేను ఎక్కడ పట్టుకోవాలి తెలుసా? మీరు యోగం చేయండి. ఎట్లా చేయాలో కూడా నేను మీకు 6వ అధ్యాయంలో చెప్పినాను. ఏకాకి యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛృతం నాతి నీచం చైలాజిన కుశోత్తరం క్రియా సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. మీరందరూ ఇట్లా కూర్చొని యోగం చేయండి. అప్పుడు నేను మీరు ఒకటైపోతాము. అందుకోసము ఈ 3 స్థితులు మిమ్మల్ని బంధిస్తాయి. తురియా స్థితి ఒకటి ఉన్నది, దానినే సమాధి స్థితి అంటారు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఏదైతే ఉన్నదో పతంజలి మహర్షి చక్కగా చెప్పిండు. మనం సరిగ్గా చదవము, చెప్పేటోళ్ళని చెప్పనీయము, చెప్తే వినము. మరి ఏం చేస్తున్నాం? అష్టదా ప్రకృతి. ఎప్పుడు బంగారం కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, భూమి కావాలి. ఇవన్నీ నిన్ను రక్షించేరా బాబు అని నేను చెప్తున్నా. భూమి మాట్లాడదు, భూమి కోసం పొడుచుకుంటుంటారు. బంగారం మాట్లాడదు, బంగారం కోసం చిచ్చు పెడుతుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అయ్యా ఏ లోకానికి పోయినా కూడా మనము తిరిగి ప్రయాణం చేస్తున్నాము. ఈ కాలచక్రంలో బందీ అవుతున్నాము. కాలచక్రం నుండి బయటపడాలంటే ఆ కాలచక్రాతీతుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మనం అందరం చక్కగా ఆశ్రయించాలి. ఆయననే పరమాత్మ. అయితే మన మతులు భ్రమించి ఒక్కొక్కరు ఒక్కొక్క మతంగా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్ని మతాలు ఉన్నాయి లోకంలో? 850 కోట్ల మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతి ఒక్కొక్క మతమే. నీ మతం నాకు కలవదు, నా మతం నీకు. మరి ఇదంతా ఎక్కడ కలుస్తుంది? సయోధ్యలో కలుస్తుంది, అయోధ్యలో కలుస్తుంది, సంయమనంలో కలుస్తుంది, బ్రహ్మజ్ఞానంలో కలుస్తుంది. అదే అక్షర పరబ్రహ్మం. ఆ బ్రహ్మం దగ్గర కూర్చోవాలి. అదే తురియా స్థితి. అంటే బాగా ధ్యానం చేయండి, బాగా యోగం చేయండి. ఆ స్థితి ఒకటి ఉన్నది, అది ఎప్పుడు నాశరహితమైనది. అది అక్షరము, అది సత్యము. దాన్ని ఎవడు తెలుసుకున్నాడో ఇప్పుడే జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్త స్థితిని పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాట్లాడాలి ఆధ్యాత్మికత గురించి, వాళ్ళు మాట్లాడాలి వేదం గురించి, వాళ్ళు మాట్లాడాలి భగవద్గీత గురించి, వాళ్ళు మాట్లాడాలి ఖురాన్ గురించి, వాళ్ళు మాట్లాడాలి యేసు ప్రభు గురించి. వాళ్ళు ఏం చేసిర్రు? ప్రభు చాలా మంచోడు, అన్ని తెలుసుకున్నాడు, ఇట్లా ఉండండి బిడ్డ అన్నాడు. ఆయన పోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన గురించి రాస్తారు. ఎక్కడి ధర్మం అది? ప్రవక్త ప్రకర్షణ వక్త, ఆ పరమాత్మ దర్శనం కలిగినటువంటి వక్త ఏ వ్యక్తి అయితే చెప్పాడో ఆయన ప్రవక్త. ఆయన పోయిన తర్వాత ఆయన శిష్యులు రచించబడ్డది ఖురాన్. మరి వీళ్ళందరూ రాస్తుంటే వీటన్నింటికి మూలాధారమైంది ఒక సూత్రం ఉన్నది. అదే బ్రహ్మసూత్రం, అది వేదం. ఆ వేదాన్ని పట్టుకోండి మీరందరూ. దార్శనికులు కావాలి, దర్శింపజేయాలి అని చాలా విపులంగా అప్పుడప్పుడు నేను కొంచెం ఈ విధంగా అయితే జర నా పాత్రలోకి వస్తాను. నా పాత్రలోకి ఇప్పుడు నేను ఆత్మను కాను. నేను శ్రీనివాస్. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్. శ్రీనివాస్ని భారతదేశంలో పరమాత్మ నుండి మా మోహన్ రావు సార్ చాలా బాగా చెప్తారు. ఈయనని నేను అప్పుడప్పుడు అరెస్ట్ చేస్తుంటాను. అయితే ఇది ఉద్వేగభరితమైనటువంటి భాషణమా, ఉత్సాహకరమైనటువంటి భాషణమా అంటే ఇలాంటి ఒక భీష్మాచార్యుడిలాగా, ఒక వశిష్ఠ మహర్షిలాగా ఇక్కడ ఉన్నటువంటి సద్బ్రాహ్మణులుగా ఉన్నటువంటి ఈ సభలో మనము అద్భుతంగా మాట్లాడడానికి అవకాశం ఉన్నది. కానీ ఏమి తెలియకుండా ఎలా మాట్లాడతాం? ఏది తెలిస్తే అంత తెలుస్తుందో అది జ్ఞానం. ఏది తెలియకుండానే మాట్లాడుతుంటాం మనం. అలాంటి జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పిండు కృష్ణుడు.
ఏది తెలిస్తే ఇంకా నీకు తెలియవలసింది మిగిలి ఉండదా ఈ ప్రపంచంలో? అట్లాంటి జ్ఞానాన్ని నీకు చెప్పేస్తాను. ఎందుకు ఈ పుస్తకాలన్నీ చదివి మనం పరిశాన్ అవుతున్నాం? జ్ఞానం తేహం స విజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వానేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఓ నువ్వు ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో వెతికినా కూడా దొరకదు. అలాంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఉన్నారు అలాంటి మహానుభావులు, మన పక్కకే కూర్చుంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, మనతో తింటూ ఉంటారు, కానీ వాళ్ళని మనం గుర్తించమే. అలాంటి జ్ఞానమే జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానమే. ఎందుకు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమిది ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. ఎట్లా మీరందరూ ఎట్లా వస్తారు చెప్పండి? మీరు నన్ను పట్టుకోవాలి, బాగా నన్నే పట్టుకోవాలి. ఇంకా మీకు ఎవరిని పట్టుకున్నా మీ పని కాదు. అట్లా పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాంటి మహాత్ములు ఎంతో మంది ఉండొచ్చు, నాకంటే గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. నేను మా మోహన్ రావు సార్ని పట్టుకున్నాను, ఇగో ఇట్లా మాట్లాడుతున్నాను. మా కేశవన్న ఉంటాడు, సత్యనారాయణ ఉంటాడు, మా అభిలాష్ భయ్య ఉంటారు, ఇగో మా శాంతమూర్తి గారు కూర్చున్నారు. ప్రభువులు ఎక్కడుంటారు? ఇగో మన మధ్యలోనే ఉన్నారు అందరూ. భగవద్గీత మొత్తం అవపోసన బట్టి చెప్పేటటువంటి మహాత్ములు. ఇంకా మీ అందరికంటే పెద్ద శక్తి ఎక్కడ లేదు. ఈ శక్తితోటే నేను అనంతమైన శక్తితో మాట్లాడుతున్నాను. అంటే మనం ఏమి ఉపాసన చేస్తున్నామో, మనం ఏ కార్యాలు ప్రార్థన చేస్తారు? 5 సార్లు నమాజ్ చేయాలన్నా లేదా చెప్పండి? నమాజ్ అంటే ఏంటి? ప్రార్థన. అంతే. మీరు భాషని పట్టుకోండి, మీరు ఆయన మతిని పట్టుకుంటున్నారు. నమాజ్ చేయాలి ప్రతి ఒక్కరు, ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు. దానినే మనం ఏమంటున్నాము? పూజ అంటున్నాము. పూజ చేయాలి, సంధ్య చేయాలి 3 సార్లు. అందరు చెప్పేది ఒక్కటే, కానీ అర్థం కాకుండా మన మతితోటి ఆలోచించి చిన్న భిన్నమై మనం తిరుగుతున్నాం. ఇలాంటి ఏకత్వాన్ని చెప్పగలిగే సామర్థ్యం కలిగినటువంటిది నా భగవద్గీత. భగవద్గీత నుండి ఖురాన్ వచ్చింది, భగవద్గీత నుండి బైబిల్ వచ్చింది, భగవద్గీత నుండి గురు గ్రంథ్ వచ్చింది. ఇంకా మీరు ఎన్ని శాస్త్రాలన్నా చెప్పుకోండి, నిలిచి నిలబడేది ఒక్కటే, అది నా భగవద్గీత. అది వేదమాత, అది భరతమాత, అది శాశ్వతమైన తత్వము. నా భగవద్గీత అంటే పరమాత్మగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వినండి. నా భగవద్గీత నా గీత అంటే ఏకో శాస్త్ర దేవకి. మీరు అసలు ఇది ఎట్లా కర్మ చేయాలి, ఎట్లా ఉపాసన చేయాలి తెలియక పరిశాన్ అవుతున్నారు అందరూ. కింకర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. కర్మణ్య కర్మ యపశ్యేద్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృత్. అసలు భగవద్గీత ఒక్కటి చాలు. నేను చెప్తున్నా, భగవద్గీత ఒక్కటి అర్థమైతే విశ్వంలోని ఆధ్యాత్మిక సంపద మొత్తం అర్థమైపోతుంది. మీరు విశ్వంలో ఉన్న ఆధ్యాత్మిక సంపదని మొత్తం చదివినా కూడా భగవద్గీత ఒక్కటి అర్థం కాకపోతే మీకు ఏమి అర్థం కాదు అని నేను 100% చెప్తున్నాను. నేను ఒక సైనికుడిగానే చెప్పడం లేదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీతని కూలంకషంగా అధ్యయనం చేసి, భగవద్గీతని బోధిస్తూ, భగవద్గీత జ్ఞానామృతాన్ని తాగుతూ చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి నన్నే నమ్మాలి, నా మాటనే వినాలి. విశ్వంలో ఏ మానవుడైనా సరే భగవద్గీతనే పట్టుకొని తిరగాలి. అది నా అభిమతం, నా ఉన్నత మతం. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా అన్ని మర్చిపోయి ఉన్నారు. మీరు నా స్మరణలోకి రండి. ఎట్లా రావాలనో భగవద్గీత చెప్పింది. మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను. చెప్పిందే చెప్తున్నాం, కానీ దాన్ని పట్టుకోవడం లేదు. అందుకోసం ఏకాక్షరి బ్రహ్మ, ఏకాక్షరి విష్ణు, ఏకాక్షరి శివుడు ఎంచి చూడ, ఏకాక్షరి మించి ఎక్కడేమీ లేదు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు చిన్న పద్యంతో చెప్తారు. ఎందుకు మనకు అర్థమైతలేదు? మనము బుర్రలు పెంచుతున్నాము, బుర్ర కథలు వింటున్నాము, హరికథని వింటున్నాము. అసలు ప్రశ్నలు ఇట్లుంటాయి. అయితే ఏమి సాధించాలి? మనం భగవద్గీతని శోధించాలి, భగవద్గీతని చదవాలి, భగవద్గీతని చెప్పాలి, భగవద్గీతని సంయమనం చేయాలి. వీటన్నింటి సారాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నేను ఒక సైన్యంలో పనిచేసి వచ్చి ఈ వేదాంతాలు చెప్పేటోళ్ళు, గడ్డాలు పెంచుకునేటోళ్ళు, ఈ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు లోకంలో అని బయలుదేరిన నేను కూడా. ఒక్కరు సరిగ్గా చెప్పాలి. 63 మంది గురువులని కలిసినాను ఇప్పటి వరకు. దాంట్లో ఒక చిన్న మనిషి
సాధారణమైన దుస్తులు కట్టినటువంటి వ్యక్తి నాకు చెప్పిండు భగవద్గీత గురించి. ఒక్కసారి భగవద్గీత చదివితే అర్థం కావాలి, వాడు గురువు. ఒక్కసారి భగవద్గీత చెప్తే శిష్యుడికి అర్థం కావాలి. ఒకటేసారి 1,00,000 సార్లు చదివిన భగవద్గీత అర్థం కాదు. అయినప్పటికీ కూడా నేను మరొకసారి చెప్తున్నా, భారతీయ సనాతన ధర్మ వీరులారా, మహా పరాక్రమ శూరులారా, మనమే సాధించాలి, మనమే చెప్పాలి, మనమే ఇలాంటి సభలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంత చక్కటి జ్ఞానానికి, ఇంత చక్కగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఆయనను ఉత్తగా పట్టుకోలే నేను. ఒకటే నిమిషం. ఈ పెద్ద మనిషి అవధాని దేంట్లా? భగవద్గీత. అప్పటికే నాకు గురువు దొరుకున్నాడు. నేను పోయి ఆయన అవధానంలో కూర్చున్నా. ఆయన చెప్తుంటే అందరికంటే ఎగిరి దుంకుతున్నా హాల్లో నేను. ఆయన దూరంకి వెళ్ళి చూస్తుండు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. ఆ స్టేజ్ మీద పోయి గట్టిగా పట్టుకొని ఒక ఫోటో దిగుదాం మనం అని చెప్పిన. అట్లా పరిచయం అయింది. భగవద్గీత ద్వారా పరిచయం నాకు మోహన్ రావు సార్. ఆయన 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు, ఒక అవధానం. చక్కగా ఏ పదం అడిగినా చెప్పగలిగే సామర్థ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తితో పరిచయమే ఇంతమందిని ఏకాకృతం చేసి, ఇంతమంది మనుషుల్లో ఆ మానవత జాగృతి ఎలా కలగాలనేటటువంటి జ్ఞానానికి ఒక శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మహానుభావుడు, మహాజ్ఞాని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళే ఇట్లా యోచన చేయాలి, మనం సాధించాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనకి ఏమవుతుంది? అజ్ఞానం పెరిగిపోతుంది. అందుకోసమే ఈరోజు నేను శ్రీనివాస్ అనబడే నేను ఇది తెలుసుకున్న తర్వాత భగవద్గీతనే ప్రబోధించాలి, భగవద్గీతనే చెప్పాలి, వేదం గురించి చెప్పాలి, ఉపనిషత్తుల గురించి చెప్పాలి, దర్శనాల గురించి చెప్పాలి, భారత భాగవత రామాయణాల గురించి చెప్పాలి. పిల్లల్లో ఒక దివ్య తేజస్సును పెంచాలి. ఏముంది ఇవాళ రేపట్ల ఈడ కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలియదు ఆ సంసారాలు ఎట్లయితున్నాయో. తెలివి తక్కువ పిల్లలు అమ్మ నాన్నలను ఎట్లా చూస్తున్నారు, కోడళ్ళు మామలను ఎట్లా చూస్తున్నారు. ఇక నేను పోదలుచుకోలేదు. చిన్న గ్రామం నుండి భాగ్యనగరం వరకు మనం తీసుకున్నా, విశ్వంలో ఎక్కడ తీసుకున్నా రకరకాల సమస్యలతోటి మానవుడు అల్లాడిపోతున్నాడు. అందుకోసం మానవుడికి ఏమైనా కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అది లేకపోతే వాడు మనిషే కాదు. ఎందుకు కృష్ణుడే చెప్తున్నాడు, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం తేన ముహ్యంతి జంతవః. జంతువులాగా బ్రతుకుతున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించకపోతే మనకు ఒక గుర్రానికి, ఒక బర్రెకు, ఒక ఆవుకు తేడా లేదు. ఆ జ్ఞానం తెలుసుకుంటే మనం ఒక మహా మనిషిగా ఎదగడానికి అవకాశం ఉంది, మహర్షిగా బ్రతకడానికి అవకాశం ఉంది, మహోన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ శుభ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వాణికి విరామం ఇస్తున్నాను. 3 సార్లు కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. భారత్ మాతా की, भारत माता की, भारत माता की जय हिंद।